హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ 1510. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న సాయంత్రమే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఏంటి పొద్దున్నే అందరూ ఇంతగా రెడీ అయ్యారనుకుంటారా? అందరం కలిసి తోట దగ్గరికి వెళ్తున్నాము. తోటలో ఉండే అంకాలమ్మ స్వామికి అయితే ఈరోజు కోడిని కోసుకుంటున్నాము. మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మా నాన్న అయితే మా కోసం వెయిట్ చేసి ఈ రోజు అయితే కోడిని కోస్తున్నాడు. స్వామి దగ్గర వెళ్తూ ఉన్నాము. దారిలో ఇక్కడ మారమ్మ స్వామి దగ్గర అయితే అమ్మ పూజిస్తుంది, కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలనేసి. దారిలో ఏమేమి సాములు ఉంటాయి అక్కడంతా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తాము. నేను బోనం ఎత్తుకొని ఉన్నాను. బోనం ఎత్తుకొని ఉంటే దేవుడు ఎదురుగా వెళ్ళకూడదు, అందుకోసం అనేసి సైడ్ గా నిల్చొని ఉన్నాను. ఇక్కడ చిన్ను ఏడుస్తున్నాడు. ఎందుకోసం అంటే ఎక్కడ ఆపకూడదంట, డైరెక్ట్ తోట దగ్గరికి వెళ్ళాలి అనేసి. మారమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టేసి దేవుణ్ణి అయితే మొక్కుకున్నాము. నేను పెద్దమ్మ అయితే నడుచుకుంటూ తోట దగ్గరికి వచ్చాము. అమ్మ ముందే మా ఆయన బండ్లో వచ్చేసి దేవుడికి అయితే పూజించింది. పూజించిన తర్వాత నీళ్లు తిప్పుకుంటూ 3 లేదా 5 ప్రదక్షిణలు బోనం కుండా అలాగే కొన్ని పట్టుకొని తిరుగుతాము. మీలో ఎంతమంది ఇలా తిరుగుతారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత అయితే చెప్పులు వేసుకోకుండా బెలుకులో నడుస్తుంటే కాళ్ళు నొప్పెడుతున్నాయి. చిన్ను అయితే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు. చెప్పులు వేసుకోకుండా తిరగలేకపోతున్నాడు. చిన్నపిల్లలు దేవునితో సమానం కాబట్టి మేము కూడా ఏం పట్టించుకోలేదు. అమ్మవారి వెనకాలే పెద్ద వేప చెట్టు ఉంది. 2-3 సార్లు వర్షానికి గాలికి పడిపోయింది, అయినా కూడా మళ్ళీ బాగా వచ్చేసింది. అంతా అమ్మవారి దయ కదా. అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేశాము. చేసిన తర్వాత కాసేపు చెట్టు కింద అయితే కూర్చున్నాము. 9 మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాం కదా, అందరినీ కలిసాం కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. పొద్దున్నే తోట దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారు చూడండి ఎంత కలకలలాడుతుంది. ఇప్పుడైతే అమ్మవారికి కోని కోసుకుంటాము. చిన్న పక్కకు రా, నువ్వు తాగేసింది నీళ్ళు. దూరంగా ఉండు, అట్లే ఉండి ఎగురుతావులే. అన్ని డౌట్లే చాందులే. పక్కకు తీ చిన్ను. నీకు ఎగిరితే ఏం కాదులే. నీళ్ళు ఉన్నాయి చూడు. కోడి కోసిన తర్వాత కోడి తల అయితే తెచ్చి తల మీద బోనం పెట్టి నీళ్లు పోసి దేవుడికి అయితే ముక్కుంటాము. మీరు కూడా ఇలా చేస్తారా? మీరు కూడా ఇలా చేస్తారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఒక్కొక్కరుగా వెళ్ళేసి తల మీద బోనం పెట్టి 3 సార్లు నీళ్లు అటు ఇటు తిప్పి దేవుడికి అయితే మొక్కుకొని వస్తున్నాము. ఇన్ను చూడండి ఎలా చూస్తున్నాడో తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఏమి ఇలా చేస్తున్నారని క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ చేస్తున్నాడు. అందరం దేవుడికి ముక్కేసాము. ప్రసాదం అయితే తీసుకుని దేవుని దగ్గర నుంచి మంచి కొంచెం తినేసేసి కాసేపు చెట్టు కింద కూర్చొని తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఏంటి విధులాడతాయి ఏం చేపలు? వద్దు, అంతా ముట్టుకుంటే నీ శ్వాసన వస్తుంది. ఒకటి చాలు, ఎందుకు వద్దులే. వాసన వచ్చాయి మళ్ళంతా, వాసన వచ్చాయి అంతా మళ్ళా. చేపలు వేసుకోపో నువ్వు ఫస్ట్ పోయి. చిన్ను కోసం అనేసి నాన్న చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు అయితే తీసుకొని వచ్చాడు. నాన్న క్లీన్ చేస్తుంటే చిన్ను ఆడుకుంటున్నాడు వాటితో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.